విశ్వకర్మ విశ్వకర్మ అనే ఈరోజు మన కార్పెంటర్స్ అసోసియేషన్ విశ్వకర్మ విశ్వ అనగానే సృష్టి ప్రపంచంలాగా మొత్తం ఏదైతే మనకుందో ఆ సృష్టిది అంతా కలిపి విశ్వకర్మ అని పెట్టడం. విశ్వ అంటే ప్రపంచం, దీనికి అంతటికీ కర్మ, కర్మ అంటే పని. ఆ రోజు విశ్వకర్మ గారు ఈ సృష్టిని ఏమైతే చేసి చేయాలనుకున్నారో అది చేసిన తర్వాత మనమంతా సృష్టించబడ్డాం. దాని తర్వాత మీరు ఈ మంచి పేరు పెట్టడం ఉద్దేశం చాలా బాగుంది. విశ్వకర్మ పెట్టడం అనేది చాలా ఉద్దేశం. ఐకమత్యమే మహాబలం లాగా మీరందరూ ఒక కార్పెంటర్స్ అసోసియేషన్ లాగా నిలబడి మీకంటూ ఏవైతే ఉన్నాయో అలాంటివి మీరు అన్ని కుల మతాలను చేర్చుకొని ఎవరైతే కార్పెంటర్స్ పని చేస్తున్నారో వీళ్ళందరినీ ఒక థాట్ కిందకి తెచ్చుకొని మీరందరూ ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో దీనికి అంతటికీ మీరు ఒక బలమైన యూనియన్ లాగా తయారు చేసుకొని మీ పనులు ఇప్పుడు కొద్దిగా ఇంతకుముందు కూడా కలెక్టర్ సార్ దగ్గర మీరు స్థలం అయితే సాధించుకోవడం, ఇలాంటివి మనం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా కూడా బలంగా ఉంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి కార్పెంటర్స్ అసోసియేషన్, ఇది చిత్తూరు జిల్లాకే కాదు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ఈ పక్కంతా కూడా మీ కార్పెంటర్స్ అసోసియేషన్ వర్ధిల్లాలని మనసా వాచా కోరుకుంటూ, అలాగే మీరు నన్ను పిలిచినందుకు మరియు మా పాత్రికేయ మిత్రులకి చాలా ధన్యవాదాలు. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఇంతకుముందు చాలా బాగుండేటివి మనకి. ఈ శ్రమ్ కార్డు అయితే కానీ, ఈ శ్రమ్ కార్డు మీన్స్ దీనికేం మనం ఏం డబ్బులు కట్టే పని లేదు, ఎవరెవరు ఫోన్లలో వాళ్ళే సెల్ఫ్ చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో సిఎస్సి సెంటర్స్ ఉన్నాయి, కామన్ సర్వీస్ సెంటర్, అక్కడైనా చేసుకోవచ్చు. లేదా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్కి లింక్ అయ్యే ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే మీకు ఆల్రెడీ మన జయకుమార్ గారు, మన గురునాథ్ అన్న గారు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. మనకు అందరికీ ఇంతకుముందు కూడా అందరికీ చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కూడా చేసుకోండి. తర్వాత బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇది కొంచెం మనకి లాస్ట్ గవర్నమెంట్ ఆధారు లింకప్ చేసి దాన్ని సపరేట్ చేసి డబుల్ అమౌంట్లు వస్తాయి అనే ఉద్దేశంతో కొంచెం పక్కన పెట్టడం వల్ల ఈ స్కీమ్స్ ప్రస్తుతానికి పక్కన ఉన్నాయి. అయినా కూడా మీరు చేసుకోండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా, మన సిఐటి, మీ యూనియన్ లీడర్లు అందరూ పోయి మన కలవడం జరిగింది మా కమిషనర్ సార్ని. వాళ్ళు కొన్ని స్కీమ్స్ ఇస్తామని చెప్పారు. కాబట్టి 110 రూపాయలు చలానా ఆంధ్ర బ్యాంకులో కడితే ఒక లేబర్ కార్డు వస్తుంది. ఆ లేబర్ కార్డు తీసుకున్న తర్వాత మీ పిల్లలు ఆడబిడ్డ పెళ్లి కాకుండా ఉంటే ఆడబిడ్డకు పెళ్లి చేస్తే 20,000, అదే అమ్మాయి ఫస్ట్ డెలివరీకి 20,000, రెండో డెలివరీకి 20,000, సహజ మరణం చెందితే 80,000, అదే యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షల వరకు చంద్రన్న బీమా అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి మనం ఉన్నాయి అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర కొన్ని ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ శ్రమ్ కార్డులు కూడా చేసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. దీనికే మనం ఏం డబ్బులు కట్టే పని లేదు. కాబట్టి ఇది యాక్సిడెంటల్గా ఏదన్నా జరిగితే 2 lakhs వస్తుంది. ఇది కూడా వెంటనే ఏంటంటే చనిపోయిన వెంటనే మనకు గవర్నమెంట్ డేట్ ఒకటి ఇస్తుంది. ఆ డేట్ లోపల మనం డిఆర్డీ ఆఫీస్కి పోయి ఎన్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు గవర్నమెంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా పడుతుంది అమౌంట్. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. మాకు గురునాథం అన్న, జయకుమార్ గారు నాకు తక్కువ కాలంలోనే మనకు కావాల్సినటువన్నీ ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయడం. ఈ శ్రమ్ కార్డులు కావాలా, ఇంకా కూడా చాలామంది ఈ శ్రమ్ కార్డులు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ చాలామంది, దాదాపు ఇంకా 2-3 లక్షలు మన జిల్లాలో చేయాల్సి ఉంది. పాత్రికేయ మిత్రుల ద్వారా ఇది కొంచెం ప్రచారం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడా కూడా మాకు ఫ్లెక్సీలు ఇవ్వట్లేదు, బ్యానర్స్ వేయట్లేదు. మేము మాత్రమే ప్రచారం చేసుకొని మేమే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత్రికేయ మిత్రుల్ని పక్కాగా కోరుకుంటున్నాను. దీన్ని కొద్దిగా మీ మీడియాలో ఈ శ్రమ్ కార్డులు కానీ బిల్డింగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. నన్ను గుర్తించి మీరు పిలిచినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సార్ వచ్చినందుకు ధన్యవాదాలు. మాకు ఎల్లప్పుడూ సలహాలు అందిస్తూ ఉన్నారు లేబర్ కార్డ్స్. మేము ఇంతవరకు 300 లేబర్ కార్డు చేస్తాము. ఈ శ్రమ్ కార్డు కూడా 300 దాకా ఇంచుమించు చేసినాము. చాలా మాకు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి సార్ని పిలిచడము, ఈ విశ్వకర్మ జయంతి సృష్టికి కారణం విశ్వకర్మ గారు. అతని ఈ జయంతి బాగా గొప్పగా చేయాలా,
మన కుల వృత్తులకు కాకుండా కుల మతాలకు అతీతంగా అన్ని కులాలలో మాలో ఉన్నాము. 300 మంది దాకా ఉన్నాము. మేము అందరి ఐకమత్యంతో చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం కూడా చిన్న ఎత్తున చేయబడింది. వచ్చే దీంట్లో భారీ ఎత్తున కూడా చేయగలుగుతాం. మేము అంతవరకు వెళ్ళగలుగుతా ఉన్నాము. మేము కొత్త యూనియన్ కాబట్టి మా యూనియన్కు అంగడికి స్థలాలు ఇట్లాంటివి జడ్జి గారు కలెక్టర్ గారి దగ్గర లేబర్ ఆఫీసులో మీటింగ్కి పిలిచారు. మేము పోయినాము. డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర కూడా ఇచ్చాము. ఆయన కూడా స్పందించారు. ఎంఆర్ ఆఫీస్ పంపించారు. తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము. ఆయన మాకు చాలా స్పందించారు. మాకే గౌరవించి మాకు 2 నెలల నుంచి 3 నెలలకు టైం ఇవ్వండి, మీకు చేస్తామన్నారు. అయినా ఒక 2 నెలలు అవుతా ఉంది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము 300 దాకా అందరూ ఉన్నాము. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి మాకు ఒక స్థలాలు ఇవ్వాలని చేతులైతే జోడిస్తూ వేడుకుంటా ఉన్నాము. జేసీ మేడం గారిని కూడా కలిసాము 2 నెలలకు ముందు. ఆమె కూడా కొంచెం సమయం అడిగారు. సమయం కూడా దగ్గర పడుతుంది. 2 నెలలు అయిపోయింది. ఆమె 3 నెలలు 90 రోజులు అడిగారు. మమ్మల్ని ఈ వీడియో మూలంగా మీ గురించి మమ్మల్ని కూడా దృష్టిలో తీసుకోవాలనేసి కోరుకుంటున్నాం మేము.